కాశీకి వెళ్లాలని ప్రతి ఒక్క హిందువు కోరుకుంటారు. జీవితంలో ఒక్కసారైనా ఆ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలనుకుంటారు. కానీ అందరికీ ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదు. అయితే అంబా రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుంటే కాశీకి వెళ్లిన పుణ్య ఫలం లభిస్తుంది అని భక్తులు చెబుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం గుండాల గ్రామంలో వెలసిన అంబా రామలింగేశ్వర స్వామి ఉత్సవాలు ప్రతి ఏడాది మహాశివరాత్రికి అంగరంగ వైభవంగా 15 రోజుల పాటు జరుగుతాయి. ప్రస్తుతం కూడా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయం మొత్తం శివనామస్మరణతో మారుమోగుతోంది. దక్షిణ కాశీలో పేరు పొందిన గుండాల చాలా అభివృద్ధి చెందిన దేవస్థానం. ఇక్కడ నుంచి తెలిసిన వాళ్ళు కాకుండా మన ఫ్రెండ్స్ ద్వారా కూడా తెలిసిన వాళ్ళు అక్కడి నుంచి ఇంత దూరం నుంచి ఇక్కడికి దర్శించుకోవడానికి చాలా మంది వస్తారు. చాలా అభివృద్ధి చెందిన పుణ్యక్షేత్రము. మన ఇండియాలో రెండే ఉన్నాయి, ఫస్ట్ కాశీ, సెకండ్ది మన గుండాల. అంటే చాలా అభివృద్ధి కాశీ నుంచి వాటర్ ఇక్కడికి రావడం వల్ల చాలా మంది ఇక్కడ స్నానాలు చేసుకుని దర్శించుకుంటారు. స్నానం చేయడం వల్ల చాలా మందికి పుణ్యాలు పాపాలు పడతాయి. చాలా మంది ఇక్కడ స్నానం చేయడం జరుగుతుంది. ప్రతిరోజు తెల్లవారుజామున పూజారులు గుండంలో పూజలు నిర్వహించి ఆ గంగాజలంతో శివలింగాన్ని పూజిస్తారు. 4 రోజుల తరువాత రథోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. రాత్రి సమయాల్లో యజ్ఞాలు, భజనలు, కీర్తనలతో ఆలయం మారుమోగుతుంది. అనంతరం శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. అయితే ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి అమావాస్య సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల వరకు తైలాభిషేకం, పాలాభిషేకం, పూజలు నిర్వహించి అన్నాభిషేకాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో కాశీకి వెళ్లలేని వారు ఈ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే కాశీకి వెళ్లిన పుణ్యఫలం లభిస్తుంది అని ఇక్కడి భక్తుల నమ్మకం. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి ప్రముఖ శైవక్షేత్రంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. ఈ యొక్క దేవాలయ యొక్క స్థల పురాణం ఏమిటంటే, రాముడు బాణం చేత కాశీ గంగాచలం ఇక్కడికి ఏర్పడడం చేత దక్షిణ కాశీగా ఇక్కడికి భక్తులందరూ కూడా ఇచ్చేసి ఇక గుండాల్లో స్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతున్నారు. హైదరాబాద్కు 70 కిలోమీటర్ల దూరంలో కొలువుతీరిన శ్రీ అంబా రామలింగేశ్వర ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. రావణాసురుడి సంహారం జరిగిన తరువాత శ్రీరాముడు తిరుగు ప్రయాణంలో శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలి అని సంకల్పించాడట. అయితే ఆ శివలింగాన్ని అభిషేకించటం కోసం భూమిలోకి ఆ బాణాన్ని సంవారించాడు. ఆ బాణం కాశీ స్వరంగ మార్గం ద్వారా కాశీ జలాన్ని కదిలించిందట. కాశీలో ఉన్న గంగ ఇక్కడికి రావడంతో అప్పుడు శ్రీరాముడు ఆ జలంతో శివలింగాన్ని అభిషేకించాడు అని పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి అంబా రామలింగేశ్వర స్వామివారిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో పాలించిన రాష్ట్రకూట మహారాజు నిర్మించారు అని అక్కడి ప్రజలు చెబుతున్నారు. శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి దేవస్థానం గ్రామం గుండాల, మండలం వెల్లండ, నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అతి ప్రాచీనమైనటువంటి చరిత్ర గలదు. 1000 సంవత్సరాలు గల చరిత్ర గలదు సుమారుగా. అలాగే ఈ ఆలయాన్నంతా కూడా కాకతీయ మహారాజు ఏర్పడినటువంటి సమయంలోనే నిర్మించడం అనేది జరిగినది.